హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే మండీకి వెళ్తున్నాం అనమాట. సో రేణుక వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే పార్టీ ఇస్తుంది, బ్యాచిలర్ పార్టీ అంటే ఎంగేజ్మెంట్కి కూడా అడిగారు. సో రెండు ఒకసారి ఇచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళతోటి నేను కూడా వెళ్తున్నాను. జెంట్స్ ఎవరు లేరు, ఓన్లీ లేడీసే అనమాట. అందుకే నన్ను తీసుకెళ్తున్నారు. వీళ్ళ ఇంట్లో మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు కదా ఎవరు పెద్దవాళ్ళు లేకపోతే అని చెప్పి. రెడీ అయినావా? పార్టీ ఇస్తుంది రేణుక, బ్యాచిలర్ పార్టీ. ఇగో రెడీ అయింది ఒక పాప. సెకండ్ గెస్ట్ ఇంకా మా పక్కన రావట్లేదు. మూడో గెస్ట్ పైకి వెళ్ళింది, ఇంకా రాలేదు. ఏ నీకు మంచిగా లైటింగ్స్ వస్తున్నాయి. ఆ వెనక ఒక ఫోటో తీస్తా ఉండు, అట్లనే ఉండు. ఎందుకు ఇట్లా పెడుతున్నారు ఈ మధ్య వీళ్ళందరూ? అమ్మా నేను పెడతా ఇట్లనా? ఏది ఏది ఇదే కదా ఈ ఫింగర్. మాకు రాదు ఫ్రెండ్స్. ఐశ్వర్య పౌడర్ ఎక్కువైంది. లిప్ బామ్ కూడా అడుక్కుంటున్నా సుచ్చి. అగో చూడు, కుక్క కరిచిందంట సుచితకి. అంబులెన్స్ ఫోన్ చేయనా? అంబులెన్స్ కా అంబులెన్స్ ఫోన్ చేయ రేణుకా. అంబులెన్స్ కి ఫోన్ చేయి రేణుకా. అంబులెన్స్ కి ఫోన్ చేయి. చెయ్యి తొందరగా. అదేంది యూట్యూబ్ లో అమ్మవారు వచ్చినట్టు ఏదో జల్దీ తీసుకోమంటే సుచ్చి వాళ్ళ బాబు. పదరా సుచ్చి ఇంజక్షన్ చేపిస్తాం. ఇంజక్షన్ వద్దు, టాబ్లెట్లు కావాలి. Going to bachelor party. ఉందిదా బాగుంది. ఎంత బాగుంది అక్క, మాకంటే నువ్వే బాగుంది. మోడల్ లేదు రావా? ఇంకో 50 రూపాయలు అంటే వచ్చేటప్పుడు పైసలు గమ్మున లేక అనిపించదు అనుకో. పెళ్లి కూతురు ఈడొకటి ప్రోమోలో ఫ్రెండ్షిప్ రాదు. అది ఫ్రెండ్షిప్ ఒక మించిన మార్నింగ్ ఉందా? ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు, సొల్యూషన్ కాదు. ఇంతమంది 30 ఉంటారు కదా, ఎక్కువ 100+. హాయ్ అండి, నేను మీ బాయ్. ఓడని చూస్తే నా ఫోన్ కొట్టుకోపోవాలట. హలో, ఎవరు దోస్తులు వాళ్ళకున్నారు ఫ్రెండ్స్. నేను ఒక్కదాన్ని కత్తి వేసుకున్నా. ఇంకా మాకు దగ్గరలోనే ఉంటుందన్నమాట నాయనమ్మ మండి అని. సో అక్కడికే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఒక 10 మినిట్స్ 5-7 మినిట్స్ ఏమో పట్టిద్ది మా ఇంటి దగ్గర నుంచి. ఇంకా మళ్ళీ తినేసి వెళ్ళేలో పరిగిపోతుందిలే అని చెప్పి ఇంకా నడుచుకుంటూ వచ్చేస్తున్నాము. ఇంకా డిసైడ్ అవుతున్నాం అనమాట. ఇటు సైడ్ ఏమో లక్కీ మండి ఉంటుంది, ఇటు సైడ్ ఏమో నాయనమ్మ మండి ఉంటుంది. సో ఇటు సైడ్ వెళ్దాము అని చెప్పి కొంచెం డిస్కస్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాయనమ్మ మండికే వచ్చేసామన్నమాట.
ఇక్కడ నుంచి ఫుల్ వీడియో చూడండి, చాలా కామెడీగా ఉంటుంది అనమాట. వీళ్ళతోటి ఫస్ట్ టైం ఇలా బయటకు వచ్చాము, చాలా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఇంకా మండీలో కూడా చాలా ఎంజాయ్ చేసాము. మా రేణుకనైతే అస్సలు వదిలిపెట్టలేదు. సో మీరంతా చూడాలనుకుంటే ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇంకా వచ్చి కూర్చున్నాము, ఇంకా ఆర్డర్ చేయాలన్నమాట. సో ఆ పెద్ద పోస్ట్ కూడా మనకే ఇచ్చేసారు. సో మేము ఏది ఆర్డర్ చేసుకుందాం, జ్యూసీ ఆర్డర్ చేసుకుందాం, ఆ ఫ్రై ఆర్డర్ చేసుకుందాం అని డిసైడ్ అయ్యి బడ్జెట్ చూసుకుని అంతా డిసైడ్ అయ్యి ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అదే 9,000 అవుతుంది. మండి అంతా we miss you. మా రేణుకని తీసుకుని ఏ రెస్టారెంట్కైనా ఎక్కడికైనా బయటకు వెళ్తే ఫుడ్ తింటాం కదా, సో చాలా సేఫ్ అయిపోతాం అనమాట. అస్సలు ఖర్చే ఉండదు, మొత్తం మనమే తినేసేవచ్చు. అలా చేసిద్ది. ఏ తినమన్నా నాకొద్దు అది ఇది అని అంటూనే ఉంటుంది. సో ఇంకా మేము ఆర్డర్ చేసిన ఫ్రై పీస్ మండి అయితే వచ్చేసింది. మా 3 అయితే ఆర్డర్ చేసాము. ఇంకా ఒకటి చిల్లీ చికెన్ ఏదో ఆర్డర్ చేశాను అనమాట, సరిగ్గా గుర్తులేదు నాకు. తినండి ఫస్ట్, తిను. నువ్వు టేస్ట్ ఎట్లుందో చెప్పు. తిను. చెప్పు, ఎక్స్ప్రెషన్ చెప్పి. నువ్వు తిను ఫస్ట్. బ్యాచిలర్ పార్టీ తినండి. మైనస్ లో ముంచుకో. బాబా ఇంతనైతుంది. మిస్సి ఈ పిల్ల నీ చికెన్ తినదు, ఓన్లీ రైస్. పెరుగు సాంబార్. ఏం కావాలి డింపుల్? చూడండి ఫ్రెండ్స్, పెరుగు సాంబార్ కావాలట మండికి వచ్చి. మండి ఇప్పుడు తినలే మరి, పెరుగు ఇవ్వరు మండిలో. అడుగు. మనం ఛాలెంజ్ పెట్టుకుందాం, ఎవరి ప్లేట్లో తొందర అయిపోతుందో వాళ్ళకి నేను 10 రూపీస్ ఇప్పిస్తా. 10 రూపీస్ ఇస్తా. 10 రూపీస్ ఇస్తా. 10 రూపీస్. ఎందుకు? మండి. సరే, ఒక్క మెతుకుండకూడదు. నీది మెయిన్గా, నీది ఒక్కదాన్ని ఒక ప్లేట్ కాబట్టి నీది ఒక్క మెతుకు ఉండొద్దు. ఒక్క మెతుకు కూడా ఉండదు. ఇప్పుడు మా ఇద్దరు ఆల్రెడీ అయిపోయింది. డింపుల్ ఒక్కతే అది ప్లేట్ తినాలి. ఇంకొక మండి ఇప్పిస్తా. వాళ్ళిద్దరు అయిపోతారు. నేను ఇప్పిస్తా, నేను పక్కా చెప్పను. నాకు నచ్చితే ఇప్పిస్తా, లేకపోతే వీళ్ళకి మళ్ళా 260 వేస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళకి
నేను కూడా తినగలుగుతా. ఛాలెంజ్. ఇంకా ఫోటోలకి సెల్ఫీ కెమెరా పెట్టుకుంటే అస్సలు క్లారిటీ లేదనమాట. సో అందుకే ఒక దగ్గర అయితే ఫోన్ పెట్టేశాను. కానీ భయం అనమాట, రీసెంట్గానే నా మొబైల్ పోయింది బస్లో. సో అందుకే నా ఫోన్ ఎక్కడ పెట్టాలని నాకు చాలా భయం వేస్తుంది అనమాట. అది 27,000 ఏమో ఉంది. ఇంకా మళ్ళీ కొన్నాను. బ్యాచులర్స్ పార్టీ అయితే నాది ఫినిష్ అయిపోయింది, వీళ్ళిద్దరు రావాలి. ఇంకా ఏడవండి చికెన్ చచ్చిపోయిందని ఏడుతుంది పాపం సుచిత. జాను రేను చూపి మమ్మల్ని. అట్లే తిని అలసిపోతున్నారు వీళ్ళు. ఆమెనైతే పండుకుంటుంది. పీస్ సరిగ్గా ఉడకలేదు ఫ్రెండ్స్, అందుకే ఎక్కట్లేదు. బాగా పొద్దున్నేనా ఇంకా ఎవరైనా ప్లేట్లో ఇంత అన్నం మీద కానీ చికెన్ పీస్ కానీ మిగిలితే వాళ్ళే బిల్లు కట్టాలి. చెప్తున్నా. ఏంటి పెట్టనే కొంచెం అది పెడతాంలే. తినదు కదా, అంతా పెడతలేము. సుజాక నీ డ్రెస్ చేసుకో. కిందికి పోయి చెప్తా. పట్టుకొని కూర్చోాలా నవ్వలేదాక. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? పెట్టు రెస్ట్ ఇవ్వద్దు ఇలా. అది స్లో మోషన్ ఎట్లా రావాలి? అది ఇగో ఇదంతా తినేసాడు మొత్తం.
ఈడున్న అన్నం మొత్తం ఆమె నోట్లో పోవాలి. ఇప్పుడు ఈడున్న అన్నం మొత్తం లేదు లేదు మొత్తం అన్నం మొత్తం పోవాలి. అందరం ఒకసారి అంతా పెట్టిస్తుంది. వద్దులేక మళ్ళీ ఆయన కలుపుతుంది. అందరం పెడదాం. అదే నా ముద్దనే వెళ్ళిపోతుంది అంటే నీకేం ప్రేమ లేదు. అరే ఎంగక్క ఇంకా అయిపోలేదు. ఎన్నిసార్లు ఇట్లా ఇట్లా అంటే సుచిత మళ్ళా నువ్వు వచ్చి నువ్వు ఏమంటారు మళ్ళా నువ్వు పెళ్లి చేసుకుని వచ్చేదాకా బిర్యానీ తిన్నని నీ మీద ఒట్టేస్తుంది. दीदी पीस अच्छा ना है लेके जाना पैसा कम देते वो पूरा मनी वेस्ट करते मेरा पार्टी नहीं अच्छा नहीं అసలు మీకు అసలు అర్థం కాలేదు. ఇంట్లో మాట్లాడి అట్లా కూడా బొక్కలు ఉండాలి. ఆయమ్మ కొరికింది కొరకాయంత నా ప్లేట్ ఓవర్ అంకుల్ నాకేమో నాటినా అంకుల్ అంటే నాటినా ఎవరన్నారు అంకుల్ అని నీ ప్లేట్లో ఎన్ని బొక్కలు ఉన్నాయి కదా ఎవరైతే దమ్ములు సీను తిన్నాడు వాడైతే మీరు ఏమన్నా నేనైతే తెలుసా भैया क्या हो भैया चिकन पीस अच्छा नहीं है ओके बाय హ్యాండ్ వాష్ దగ్గర కూడా కడుక్కుంటున్నారు వీళ్ళు. చిచ్చి కడుక్కుంటున్నారు ఏంది అడుక్కుంటున్నారు. బిల్లు పే చేయి. చివరికి సోంపును కూడా అడుక్కుంటున్నారు వీళ్ళు. సరిపోతుందా సచ్చి కొంచెమే చెప్తాను. ఒకే డైలాగ్ నేర్పించినావా? ఇదొక్కటి ఇదొక్కటి తప్పితే ఏమొస్తలేదు. బిల్ 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 తీసిన తెలుగు వచ్చు మనకి. నిజంగా తీసుకుంటున్నావా?
ఫైనల్లీ మండే అయితే తినేసాము. కాకపోతే పీస్ అయితే బాగాలేదని చెప్పి వదిలేసాం, కానీ రైస్ మొత్తం ఫినిష్ చేసేసాము. సో ఇంకా వీళ్ళతోటైతే చాలా లొల్లి చేసామన్నమాట. మండీలో చాలా ఎంజాయ్ చేసాం. ఫుల్ వీడియో చూసుంటే సింపుల్. హాయ్ అండి లైక్ చేయండి. సో మరి వెనకైతే పార్టీ అయిపోయింది, గతం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మండికి వచ్చిన విషయం మీకు తెలిసిందే కదా. బిల్ అయితే 960 అయింది. ట్రైన్ కనే బిల్ పే చేసింది. డింపుల్ ఓడిపోయింది. మొత్తం ముక్కలు మొత్తం ఆమె ప్లేట్లో ఉండే. మీరు ఫుల్ వీడియో చూసేయండి. సో ఇవైతే సోంపు పిచ్చిది, మొత్తం సోంపు తింటుంది. సో కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఒక లైట్, మేము వచ్చినప్పుడు ఈ లైట్ పని చేసింది, ఒకటైతే పని చేసింది, ఒకటి పని చేయడం లేదు. ఎడిటింగ్ వచ్చింది, అది బై మిస్టేక్ లిప్ మూమెంట్ పెట్టింది. సరే, ఐ మిస్ యూ రేణుకా అనండి. కొంచెం మౌన తత్వం. అయ్యో నెక్స్ట్ మంత్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బ్యాచులర్ పార్టీ గివింగ్. కాదు, మిస్సెస్ జాను, మిస్సెస్ జాను, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇన్ ఆల్ ద అడ్వాన్స్. థ్యాంక్ యూ. సుఖంగా ఉంచి నువ్వు సుఖంగా బతుకు. ఎంజాయ్ ద లైఫ్ ప్రాసెస్. యు నో ఐ టెల్ యూ లైక్ ఇట్. ఒక డైలాగ్ చెప్తా బట్టగా. స్టార్ట్. ఫోటో తీస్తా ఉండ్రి. ఏం కాదు, ఓవరాక్షన్ చేయకు. సుచ్చి నీ ముఖం కనిపించలే. కదా నాగన కొట్టుకున్నావు. ఇంకా సెల్ఫీ తీసుకుంటా. 5 రూపీస్ ఫస్ట్ 20 రూపీస్ థమ్స్అప్ కొనిస్తావా లేదా? చాక్లెట్ నాకు లైఫ్ లో అందరు నేను నాకే చేయరు. ఇంకా ఆ రోజు చాక్లెట్ డే అనమాట. సో చాక్లెట్ ఇప్పిస్తాను అని చెప్పి ఉషోదయకి అయితే తీసుకెళ్ళి 5 రూపీస్ చాక్లెట్ అయితే ఇప్పించింది సుచిత. చాక్లెట్ ఇది 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 చాలు. ఉషోదయకి తీసుకొచ్చి 5 రూపీస్ చాక్లెట్ కొని పెడుతుంది. మేము పేదవాళ్ళ ఫ్రెండ్స్ మేము. ఇంతసేపు మండి మెక్కింది కదా ఫ్రెండ్స్. ఇది 10 రూపీస్ అండి. మనిషికి ఒక 5 రూపీస్ చాక్లెట్కి స్టోర్ మొత్తం తిరిగామన్నమాట. సో ఇంకా నేనైతే జున్ను పౌడర్ ఉంటే అది చూద్దామని వెళ్తే నా వెనక వీళ్ళందరూ తిరుగుతున్నారు. సో ఇంకా లాస్ట్కి అయితే ఇక్కడ చాక్లెట్స్ తీసుకొని బిల్ చేయించడానికి అయితే తీసుకెళ్ళాము. ఇంకా ఈ చాక్లెట్స్ అన్నీ కొనిపెట్టింది మటుకు సుచితనే. సో థ్యాంక్ యూ సుచి. కదా వైఫై నెట్ రావద్దు. బిల్లు 1000 అవుతుంది అన్న భయ్యా. నెట్ రావద్దు. వైఫై ఉందా మీ దగ్గర? ఆటోలు అట్లా ఇవ్వద్దు, ప్రాపర్టీది. వైఫై పని చేయదు. వైఫై రావద్దు, నెట్ రావద్దు. ఏంటిది? లైవ్ కాదు, యూట్యూబ్. 60 రూపాయలనా? ఇంకో 40 రూపాయలు తెస్తే అయిపోతే 100 రూపాయలు. వద్దు, నా పైసలు ఆలే కాబట్టి నెట్ రావద్దని
బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేణుక పెళ్లి వీడియోస్ వస్తే చూసేయండి. ఎన్ని సార్లు చెప్తారు మిస్ అవుతుంది. నేను పెళ్ళైన వారం రోజులకు ఫోన్ ఎత్తనే ఉంటారు కదా. అది మిస్. సరే బాయ్ ఫ్రెండ్స్.